అమ్మవారి ఐదవ రూపం స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు. స్కందుడి తల్లి కాబట్టి ఈ అమ్మను స్కందమాత అని అంటారట. ఈ అమ్మ గురించి పురాణ గ్రంథాల్లో చాలా గొప్పగా వర్ణించారు. ఈ అమ్మను పూజించే వారి మనస్సు ప్రాపంచిక విషయాల మీద నుండి ఆధ్యాత్మికత వైపు సాగుతుంది. ఈ అమ్మ సింహంపై స్వారీ చేస్తుంది. 4 చేతులను కలిగిన ఈ అమ్మ ఒడిలో బాల కార్తికేయుడిని కుడి చేతిలో పట్టుకొని ఉంటుంది. ఇంకొక కుడి చేతిలో తామర పువ్వు ఉంటుంది. అమ్మవారి ఎగువ ఎడమ చేయిలో తామర పువ్వు ఉంటుంది. కింద ఉన్న ఎడమ చేయి అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది. సింహాసనం మీద ఉన్న ఒక కాలు మడిచి కూర్చొని ఉంటుంది. అందుకే ఈ అమ్మను పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. ఇది ఈ అమ్మ రూపం వర్ణన. అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే ఆమె కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది, బాధలను తొలగిస్తుంది. సంతానం కోసం పరితపించేవారు ఈ అమ్మను పూజించటం ఉత్తమం. ఈ అమ్మవారి పూజలో పెళ్లి సామాగ్రి, ఎర్రటి పువ్వులు, అక్షింతలు, కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో కట్టి అమ్మవారి ఒడిని నింపాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. స్కందమాత ముఖ్యంగా ముక్తి మార్గాన్ని చూపుతుంది. ఈ అమ్మను ఆరాధించటం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఈ అమ్మ ముఖంలో ప్రేమ, ఆప్యాయత, కరుణ తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది. నవరాత్రి శుక్లపక్షం 5వ రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆ తరువాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. గంగా జలంతో అమ్మవారి విగ్రహాన్ని శుద్ధి చెయ్యాలి. అమ్మవారి అలంకారానికి మంగళకరమైన రంగులను ఉపయోగించటం మంచిది. స్కందమాతను, కార్తికేయుడిని వినయంతో పూజించాలి. పూజలో కుంకుమ, అక్షతలు, పూలు, పండ్లు మొదలైన వాటిని అమ్మకు అర్పించాలి. అమ్మకి ముందు గంధం పూసి నెయ్యి దీపం వెలిగించాలి. తరువాత పువ్వులు అర్పించి నైవేద్యాన్ని పెట్టాలి. చివరిగా అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఈ అమ్మకు అరటి పండు అంటే ఇష్టం. అరటి పండు నైవేద్యంగా పెట్టి దీన్ని బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇలా చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఆ తరువాత 5 మంది అమ్మాయిలకు అరటి పండ్లు ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారు సంతోషిస్తారు, పిల్లల కష్టాలు తొలగిస్తారు.